హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది రొట్టెలు తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు, కానీ ఇది వాళ్ళ అపోహ మాత్రమే. రొట్టెలు తింటే నిజంగా చాలా అంటే చాలా వెయిట్ లాస్ అవుతారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే 5 కేజీల బరువు తగ్గాను. 59 కేజీస్ ఉండేదాన్ని 54కి వచ్చాను, కేవలం రొట్టెలు తినడం వల్లనే. నైట్ టైం 2 రొట్టెలు తింటే చాలు. రొట్టెలు ఎలా తినాలి అంటే ఆయిల్తోన మసాలాలతో కలిపి చేసిన వంటలు కాకుండా లైట్గా ఆయిల్ ఉండి పప్పులు ఆకుకూరలు వంటి కాయగూరతో తింటే ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరైతే తప్పకుండా నైట్ టైం రొట్టెలు తినండి. ఒక నెల రోజుల తర్వాత కరెక్ట్గా నెల అంటే నెల మీరు వెయిట్ చెక్ చేసుకోండి. తగ్గకపోతే నన్ను అడగండి, అప్పుడు నేను చెప్తాను. వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ ఫుడ్ ఇదే. 2 రొట్టెలు తింటే చాలా. అసలు ఇంకా హెల్త్కి కూడా ఎంత మంచిది. అసలు అన్నం తింటే ఫ్యాట్స్ అన్నీ పెరుగుతాయి. మనకు రొట్టెల్లో నుంచి చాలా లాభాలు ఉన్నాయి. అసలుకి హెల్తీగా ఉండటం అంటే స్లిమ్గా ఉండటం కాదు, మనం స్ట్రాంగ్గా ఫిట్గా ఉండాలి. ఇదే నిజమైన హెల్తీ అన్నమాట. మనం చిన్నగా ఉంటే చాలా బాగా కనపడతాం. ఇలాంటి వాటి కోసం కాకుండా మన హెల్త్ కోసం మన బాడీని ఎలా అమర్చుకోవాలో అలా అమర్చుకొని ఎలాంటి ఫుడ్ తినాలి, మార్నింగ్ ఎలా ఉండాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి, అవన్నీ పాటిస్తూ మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. సో హెల్త్ ఈజ్ వెల్త్. ఎన్ని డబ్బులున్నా ఓకే, బట్ హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. అందుకే మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది కాబట్టి చక్కగా మంచి ఫుడ్తో మన చేతులతో మనం చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చాలామంది రొట్టెలు తినరు, చపాతీలు తింటారు. చపాతీలు తినడం వల్ల కొంతమందికి వంటొచ్చు వంటకపోవచ్చు, గ్యాస్ ట్రబుల్ ఫామ్ అవుతుంది. చపాతీలు ఆల్మోస్ట్ స్కిప్ చేయండి. స్కిప్ చేసి జొన్న రొట్టెలు తినడానికి ట్రై చేయండి. నిజంగా జొన్న రొట్టెల్లో ఉన్నంత బలం, పౌష్టికాహారము, ఎనర్జీ ఇంకెక్కడ దొరకదు నన్ను అడిగితే. వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతారండి. అందుకు నేనే ఎగ్జాంపుల్. 59 ఉండే నేను 54కి వచ్చాను. నేనే షాక్ అయ్యాను. నేను లైట్గా అన్నం తినను. మార్నింగ్ టిఫిన్ చేస్తాను. టిఫిన్ ఏదో ఒకటి ఇడ్లీ దోశ తీసుకొనేసి లైట్గా ఆఫ్టర్నూన్ కొంచెం రైస్తో ఎక్కువ పప్పు వేసుకొని తింటా. ఇంకా నైట్ టైం కంపల్సరీ రొట్టె ఉండాల్సిందే. ఇంకా రొట్టె లేకుంటే నాకు అన్నం వెళ్ళదు అనేంత స్టేజ్కి వెళ్ళిపోయాను. ఇంకా నేనే చక్కగా రొట్టెలు ఒక 5-6 రొట్టెలు చేసేస్తాను. మా ఆయన 2, నేను 2 తింటాము. అదో చూడండి పూరిల్లా పొంగుతున్నాయి రొట్టెలైతే. ఏం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు రొట్టెలైతే. వెయిట్ లాస్ అనేది ఒక్క రోజులో జరిగే పని కాదు. దీనికి చాలా అంటే చాలా శ్రమ అవసరం. కనీసం 1 నెల మనం కష్టపడాలి. కష్టపడకుండా ఏదీ రాదు కదా. ఒక నెల రోజులు రొట్టెలు తింటూ వ్యాయామం చేస్తూ మనం నైట్ టైం డిన్నరు 9:30, 10కి చేయకుండా ముందుగానే 7:30కి అలా చేసేసి ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని పడుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. సో పడుకునే ముందర డిన్నర్ చేయకుండా బిఫోర్ ది బెడ్ 2 అవర్స్ ముందే తినండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అయితే. రొట్టెలు తినడం వల్లే బరువు తగ్గుతారని మాత్రం అనుకోకండి. రొట్టెలు తింటూ వ్యాయామం చేస్తూ మన శరీరానికి కావాల్సిన నీళ్ళు అన్నీ తాగుతూ చూడండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.